నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అమరబాబు కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి మనోహర్. బ్రెయిన్ డెడ్ కుమారుడి అవయవాలను దానం చేసి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారంటూ అభినందన. అమరబాబు చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యంకు తెనాలి బంధు బిరుదు ప్రదానం. శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సత్కారం. కొత్త సుబ్రహ్మణ్యం సేవలను అభినందించిన పట్టణ ప్రముఖులు. వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్తో బ్యాంకు ఉద్యోగుల నిరసన. పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించిన అన్ని బ్యాంకుల ఉద్యోగులు. పని భారం తగ్గించాలన్న యూనియన్ నాయకులు. అనుమానం పెనుభూతమైంది. వివాహిత మహిళకు మరణ శాసనం రాసింది. తాళి కట్టిన భర్తే స్వయంగా కర్కశంగా హత్య చేశాడు. బావమర్దికి స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పాడు. పట్టణ పినపాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్బాబు బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందటం అత్యంత విషాదకరమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన పట్టణ పినపాడుకు చెందిన పెరుగు అమరబాబు అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వైద్యులు ఆయా అవయవాలను అవసరమైన పలువురికి అమర్చి ప్రాణదానం చేశారు. ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పినపాడులోని అమరబాబు నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అమరబాబు బ్రెయిన్ డెడ్తో ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అవయవదానం ద్వారా అమరబాబు 5గురికి నూతన జీవితం ప్రసాదించారని, అందరి హృదయాల్లో చిరంజీవిగా నిలిచారని అన్నారు. అమరబాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెనాలి పినపాడులో దురదృష్టకరమైన రోడ్ యాక్సిడెంట్లో పెరుగు అమరబాబు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబాన్ని మనందరం కూడా సమాజంలో ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. బాధతోటి తల్లి తన సొంత బిడ్డని కోల్పోయిన సందర్భంలో హాస్పిటల్లో ఎప్పుడైతే డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని చెప్పారో, అవయవదానం అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే విధంగా ఆ తల్లి స్పందించడం, వారికి సహాయంగా ఉన్న బంధుమిత్రులందరినీ కూడా తెనాలి ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాక దాదాపు 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము తీసుకున్న నిర్ణయం కళ్ళు విషయంలో కానివ్వండి, గుండె విషయంలో కానివ్వండి, కిడ్నీస్ విషయంలో కానివ్వండి, మరొకరికి ప్రాణం ఇవ్వడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైన నిర్ణయం. కానీ సమాజం పైన ఉన్న ప్రేమతోటి ఒక నలుగురికి సహాయపడాలి, మా బిడ్డని ఇంకో నలుగురిలో మేము చూడాలి అనే భావనతోటి ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మనందరి తరఫున వాళ్ళని అభినందిస్తున్నాను. అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి మేము కాపాడుకుంటాం. పాపం ఆమె కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న తల్లి, చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆ బిడ్డను ఆ విధంగా కష్టపడి ఆమె చదివించింది. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆదర్శవంతంగా నిజాయితీగా బతకాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా మన కూటమి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం
గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందరం కలిసి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునే విధంగా మా వంతు మేము డెఫినెట్గా నిలబడతామని. చదివించుకొని కూల్ డ్రింక్ షాప్లో వ్యాన్ తోడడానికి వెళ్తాడు. కార్కి వెళ్తున్నానమ్మా అని ఇట్లా బైక్ వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్లో? 3 రోజులు ఉన్నా. నాకు అనేది మరొక తల్లికి రాకూడదు అని నా బిడ్డ మరొక తల్లి దానం చేశాడు 7 కుటుంబాలకి. మా ఫ్రెండ్ అన్న పక్క మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. బాగా అంటే మాకు బాగా సన్నిహితంగా ఉంటుంది. శనివారం మాకు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం, వైజాగ్ అని హైదరాబాద్ ఎవరి పనులకు వాళ్ళు ఉన్నాం. అందరికీ సడన్గా ఫొటోస్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది అమర్కని. నేను నమ్మల. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఇలా జరిగిందని తెలిసింది. తెలిసిన తర్వాత మేము హడావుడిగా గుంటూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇలా ఐసీయూలో ఉన్నాడని చెప్పారు. తర్వాత గుంటూరు అమృత హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం అబ్బాయి బ్రెయిన్ డెత్ కారణంగా చనిపోయాడని మధ్యాహ్నం సుమారుగా 2:30-3 గంటల సమయంలో హాస్పిటల్ నిర్వాహకులు చెప్పడం జరిగింది. దాంతో కుటుంబ సభ్యులు హఠాత్తుగా ఈ అవయవదానం గురించి నిర్ణయం తీసుకొని మా ఫ్రెండ్స్ అందరూ అడిగితే అందరూ ఒప్పందం వాళ్ళు కూడా అంగీకరించడం, వాళ్ళ అమ్మ వాళ్ళని అడగటం, వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. వారానికి 5 రోజుల పని దినాలు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు తెనాలిలో నిరసన ప్రదర్శన చేశారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్ను త్వరితగతిన ఆమోదించాలని, తద్వారా పనిభారం తగ్గించాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఆర్ ప్రేమకుమార్ అన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం తెనాలిలోని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం నుండి తెనాలి టౌన్ చర్చి వరకు ర్యాలీ నిర్వహించి తదుపరి నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యల పరిష్కారానికి పలుసార్లు జరిగినటువంటి చర్యలు విఫలం కావడంతో దేశవ్యాప్త సమ్మెలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 8 లక్షల మంది ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేశారు. యూనియన్ బ్యాంక్ నాయకులు శివన్నారాయణ మాట్లాడుతూ అన్ని బ్యాంకుల్లోనూ 5 రోజుల పని దినాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి సాయి కృష్ణ, విజయభాస్కర్, మణికంఠ, బ్యాంక్ ఆఫ్ ఇండియా టి చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, కిషన్ ధనావత్, అజయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు విశాలాక్షి, వీరబాబు, నాగరాజు, లక్ష్మి, కళ్యాణి, ఏపీజీవీపీ నుండి విజయ్ కుమార్, గోపరాజు, విశ్రాంత బ్యాంకు అధికారి సాయి లక్కరాజు, పట్టణంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు యూఓబియు కాల్ మేరకు దేశవ్యాప్తంగా 8 లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె చేపట్టాము. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 డే బ్యాంకింగ్. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టెన్షన్ల కారణంగా మా యొక్క ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గత 10 సంవత్సరాలుగా కూడా అప్రూవ్ అయినటువంటి మా డిమాండ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కోరాము. పలు దఫాలు చర్చలు అయినప్పటికీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు. సానుకూలంగా స్పందించి దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి దేశానికి వెన్నెముగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ సెక్టర్ని మరింత బలోపేతం చేయాలని, మా యొక్క ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని కూడా గవర్నమెంట్ దీని ద్వారా పట్టించుకుంటుందని మేమందరం భావిస్తూ ప్రజలందరికీ కలిగిన ఇబ్బందులకి క్షమాపణ చెప్పకుండా అందరూ కూడా ఇచ్చిన యూఏబియు తరపున మేము ఈ సమ్మెని నిర్వహిస్తున్నాము. యాక్చువల్గా ఇది ఒక డికేడ్ పైనుంచే ఉన్న సమస్య. యాక్చువల్ మేము అందరం చాలా వర్క్ ప్రెషర్లో పనిచేస్తున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు యూఏబియు కాల్ మేరకు మేము స్ట్రైక్లో పాల్గొంటున్నాము. ఈ రోజున 8 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్లో పాల్గొనడానికి కారణం ఏంటంటే 5 డే బ్యాంకింగ్ అండి. మాకు ఫోర్స్ఫుల్గా మేము స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. చాలా చర్చలు జరిగినాయి. చర్చలన్నీ కూడా విఫలమైనవి. ఎప్పుడో మాకు ఇచ్చినటువంటి హక్కును కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానికోసం మేము స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలన్నా, బెటర్ పబ్లిక్ సర్వీస్ ఉండాలన్నా కూడా 5 డే బ్యాంకింగ్ అనేది కంపల్సరీ. న్యాయంగా మాకు రావాల్సినటువంటి హక్కు కోసం మేము పోరాడుతున్నాం. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో మమేకమయ్యారు. ఆత్మీయ సమావేశం పేరుతో కంచర్లపాలెంలో జరిగిన కార్యక్రమంలో రైతులతో ముచ్చటించారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రూరల్ మండల గ్రామం కంచర్లపాలెంలో సోమవారం సాయంత్రం ధాన్యం రైతులతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గత ఖరీఫ్లో తెనాలి మండలంలో 2,580 మంది రైతుల నుంచి 12,633 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు మంత్రి గుర్తు చేశారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో 30 కోట్లను జమ చేశామన్నారు.
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, డిప్యూటీ ఎంపీడీఓ వైవిడి ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మొట్టమొదటిసారి మేము ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా ఆ టార్గెట్ పెట్టుకోలేదు. గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది 34 లక్షల మెట్రిక్ టన్నులు. అదే వైసీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంలో 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. నాకు ఆ నమ్మకం ఉండింది, ప్రజల్లో మనం ఆ విధమైన ఒక బలమైన మంచి విధానం తీసుకొస్తే ఖచ్చితంగా మన పైన అభిమానం చూపిస్తారు, ప్రభుత్వానికే డబ్బు ధాన్యం అమ్ముతారనే నమ్మకంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ అప్పచెప్పినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు. మన మేనిఫెస్టోలోనూ అనేక సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు 48 గంటల్లోనే రైతుకి మన డబ్బులు వాళ్ళ ఖాతాలో వేస్తామనే మాట చెప్పాం. దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేది కొంచెం లోతుగా అధ్యయనం చేసుకోమని చెప్పారు. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆర్థికంగా మనం చితికిపోయాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బ్యాంకు కూడా మనకి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా కొన్ని సొంతంగా మనం తెచ్చుకోగలుగుతామంటే ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేనప్పుడు ఏదో కష్టపడి అనేక మంది పెద్దలు మనకి సహకరించినందుకు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రభుత్వం కూడా సహకరించినందుకు ఆ 34 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మనం 48 గంటల్లో దాదాపు 11,000 కోట్ల రూపాయలు మొత్తం, అంటే సంవత్సరం మొత్తం కొనుగోలు చేసి. నాకు తెలిసి నా ఉద్యోగం వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు టార్పాలిన్ పట్టా రైతుకు ఫ్రీగా ఇచ్చింది లేదు. మీకు ఇంకా విషయం చెప్పిన సారు ఏం చెప్పారంటే అన్ని చోట్ల 5-10 ఇచ్చారు మండలానికి టార్పాలిన్స్. అంటే ఎక్స్క్లూజివ్గా కాన్స్టిట్యున్సీ మొత్తానికి మన ఆర్ఎస్కే ప్రతి ఆర్ఎస్కేకి 25 పెట్టాలి అని చెప్పారు. ఆ రోజు నైట్ వర్షం పడేటప్పుడు మన రైతులు ఎవరో నాకు కాల్ చేశారు. నేను సార్తో చెప్తే అక్కడ 25 అవసరం కాదు, ఇంకో 25 పంపించండి అన్నారు. కంచెలపాలెంకి 50 పంపించాం ఏవో గారు. మిగతా అన్ని చోట్ల 25 పంపిస్తే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రాగా, ఎందుకంటే ఇక్కడున్న రైతులకి ఇంకా ఎక్కువ అవసరమని భావించి ఇక్కడికి ఆ గైడెన్స్ కూడా సార్ అప్పటికప్పుడు రాత్రి తీసుకున్న నిర్ణయం. ఆ రాత్రి కూడా నేను ఈ విషయంలో ఏవో గారిని కూడా అభినందించాలి. రాత్రి పూట మాకు 12 తర్వాత ఏ వెహికల్ దొరకకపోతే వీళ్ళు మోసేవాళ్ళు కూలీలు కూడా దొరకలేదు. ఆ రాత్రి 12ంటికి మేమే ఎవరో ఒకళ్ళని పెట్టి ఆ కూలీల అవతారాలు కూడా ఎత్తి 12:30, 1 గంట కల్లా, ఎందుకంటే వర్షం పడి తడిసిపోయిన తర్వాత ఇంక మేము ఉండి ఉపయోగం ఏం లేదు, ఈ ఉద్యోగం చేసి ప్రయోజనం లేదు. ఈ చిన్న మాట వచ్చినా కానీ ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే చిన్న మాట వచ్చినా ఒక బురదల్లే పరిస్థితి. నాకు అర్థమైంది ఏంటంటే అడ్డంగా నిలబడతాను అనేది మాత్రం గట్టిగా అర్థమైంది. రైతులకి ఏ సమస్య వచ్చినా అడ్డంగా నిలబడి నేను ధాన్యం పంపిస్తాను అని శ్రీనివాసరావు గారు అనే ఒక లారీ యాజమాన్యానికి వాళ్ళకందరికీ మా ఎదురుగానే ఫోన్ చేసి మిల్లు ఓనర్ గారిని కూడా గట్టిగా మందలించిన విషయం కూడా మా చెవులతో మేము విన్నాం. కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడారు సార్ అప్పుడే. దీనికి అంతటికీ మూలం రాజండ్ల మనోహర్ గారి యొక్క సారథ్యంలో మేమందరం, మీరందరూ ఇప్పుడు నేను చెప్పిన అధికారులందరూ మాకు సహకరించి ధాన్యం కొనుగోలు. అందరూ చూస్తుంటే వాళ్ళ బాధ చూసి భయపడిపోయాను నేను కూడా. ఈసారి చాలా లాస్ అయిపోతారు అనుకున్నా. అలాంటిది ఒడ్డున పడేస్తారంటే మనోహర్ గారి పుణ్యగారు మాత్రం అసలు ఒక అధికారిగా ఎంఆర్ఓ గారు చెప్పిన ఈ రోజు విని నేను షాక్ అయిపోయాను. ఒక ఎంఆర్ఓ ఇంత బాగా మాట్లాడతారా, ఇంత బాగా జనం రైతులతో కలుస్తారా అని ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను చాలా ఎంఆర్ఓలను చూశాను. నేను ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ భారీగా ఉండి సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ నేతాజీ గారు మిస్సెస్. మా ఏపీ పేరుతో చేస్తున్న మోసాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా స్పష్టం చేశారు. మా ఏపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. మా ఏపీ పేరుతో సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఆడిషన్లు పెడుతూ మోసగిస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఏపీ సభ్యులు ఆయా మోసపూరిత ప్రకటనల సమాచారాన్ని తెనాలిలోని ప్రధాన కార్యాలయానికి తెలియజేయవలసిందిగా కోరారు. మా ఏపీ సంస్థ ఎన్నడూ ఆడిషన్లు పెట్టదన్నారు. సినిమాల్లో ఛాన్సులు ఇస్తామంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆడిషన్లు నిర్వహిస్తున్న వారికి మా ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. మా ఏపీకు తెనాలి మినహా వేరెక్కడా బ్రాంచులు లేవన్నారు.
గతంలో తెనాలిలోనే కొందరు మా ఏపీ పేరుతో ఆడిషన్లు పెట్టబోగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రద్దయ్యాయని గుర్తు చేశారు. జరుగుతున్న మోసాలపై రాష్ట్ర డీజీపీకి సమగ్ర సమాచారంతో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటులు మెల్టరీ ప్రసాద్, కారుమూరు శివరామిరెడ్డి పాల్గొన్నారు. మా ఏపీ అనే సంస్థ మాది అని కొందరు చెప్పుకుంటూ మా ఏపీ పేరుతో రాష్ట్రంలో తిరుపతి, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఈ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తూ సినిమా పిచ్చున్న యువతని మోసం చేస్తున్న కొందరు వారి గురించిన అంశం మా దృష్టికి వచ్చిన తర్వాత ఈరోజు చట్టరీత్యా వారి మీద చర్య తీసుకోవడానికి తగిన న్యాయబద్ధమైన అంశాలు పరిశీలిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం ప్రతి రికార్డ్స్ కంప్యూటరైజ్ అయిపోయినాక ఒకళ్ళకి ఇచ్చిన ఒక పేరు ఇంకొకళ్ళకి ఇవ్వరు. సో మా ఏపీ అనేది 2018 ఫిబ్రవరి 14న హెచ్ నెంబర్ 198 పేరుతో నెంబర్తో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా సంబంధించిన రిజిస్టార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు మా ఏపీకి. అది మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఉంది, దాని ఫోటో కూడా తీసుకోండి అవసరం అయితే 2018లో మాకు ఇస్తే ఇప్పుడు మా ఏపీని కొంతమంది ఏపీ మా అనో కొంతమంది మా అనో ఇట్లా ఈ విధంగా చేస్తా ఈ చీటింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మా ఏపీ ఎప్పుడు కూడా ఆడిషన్స్ పెట్టదు. మేము సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని మేము ఎప్పుడు చెప్పం, ఆడిషన్లో పెట్టాం. మాకు అవసరమైతే మేము సినిమా తీసేటప్పుడు కావాల్సిన వాళ్ళని మేమే డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ ఈ ఆడిషన్లు పెడతాం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం ఈ కార్యక్రమాలు మా ఏపీ ఎప్పుడు చేయదు. ఇది దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. జేఎంజే మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చావవారిపాలెం గ్రామంలో హెచ్ఐవిపై ర్యాలీ జరిపి అవగాహన కల్పించారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపును దత్తత తీసుకున్న చావవారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం గ్రామంలోని ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి గురించి తెలుసుకోవాలని విద్యార్థినులు తెలియజేశారు. అనంతరం తెనాలి విజయ హాస్పిటల్ డాక్టర్ జె విజయలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలకు విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ గురించి వివరించారు. పీసీఓడీపై అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్ గురించి చెబుతూ 15 సంవత్సరాలు పూర్తయిన బాలికలు క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ జేఎంజే కాలేజ్ తరపున ఎన్ఎస్ఎస్ తరపున ఇక్కడికి నన్ను విజయలక్ష్మి గారు ఆహ్వానించారు. ఇక్కడ పిల్లలందరికీ గ్యాదర్ అయ్యి వాళ్ళందరికీ అడ్వైజులు ఇవ్వడానికి నేను తెనాలి నుంచి డాక్టర్ విజయలక్ష్మి గైనకాలజిస్ట్ని వచ్చాను. తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతి మంత్ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ప్రతి నెల పీరియడ్ వస్తుందో లేదో చూసుకుంటూ ఉండాలి. అది ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా తల్లిదండ్రులతో అన్నీ డిస్కస్ చేసుకుని అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. తర్వాత ఈ రోజుల్లో టీవీలు మొబైల్ ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి పీసీఓడి ప్రాబ్లము పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ముందు కూడా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవి కూడా వచ్చి పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ లేట్ అయ్యి మళ్ళీ దాని గురించి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకని ఈ ఏజ్లోనే మీరు డిగ్రీ చదివేటప్పుడు తర్వాత చదువే కాకుండా హెల్త్ గురించి కూడా ఆలోచించుకొని ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటే వెంటనే హెల్త్ కాన్షియస్గా ఉండి డైటు, ఎక్సర్సైజు వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు మన తెనాలి విజయ హాస్పిటల్ నుండి డాక్టర్ విజయలక్ష్మి గారు మన మధ్యకి విచ్చేసి మన ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ తరపున మా విద్యార్థులందరికీ కూడా పీసీఓడి గురించి, పీరియడ్స్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి, ఫుడ్ గురించి, ఏ ఆహారాన్ని తీసుకుంటే విద్యార్థులు ఎక్కువగా మరి చాలా ఆరోగ్యంగా ఉంటారనే విషయాలను తెలియజేశారు. అలాగే పరిశుభ్రతను గురించి కూడా, అంటే మనము డ్రెస్ వేసుకునేటువంటి శుభ్రం కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాష్రూమ్స్ కానీ మన ఇంటి పరిసర ప్రాంతాలు కానీ చాలా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే కొన్ని అనారోగ్యాల నుండి మనం విడుదల కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన డాక్టర్ విజయలక్ష్మి గారు మా విద్యార్థులందరికీ తెలియజేసినందుకు మా జేఎంజే కళాశాల యాజమాన్యం తరపున మరియు మా ఎన్ఎస్ఎస్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్ని మేము చావవారిపాలెంలో
మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్పెషల్ క్యాంపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మేము ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్స్ మరియు పరిశుభ్రత గురించి మరి అన్నీ కూడా మేము క్లీన్ చేస్తున్నాము. వారికి కావాల్సినటువంటి నీడ్స్ ఏమైనా ఉంటే కూడా తెలుసుకుని వాటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి మా విద్యార్థులు ఇక్కడికి రావడం. కొల్లిపర మండల గ్రామం జముడుపాడులో సేవా కార్యక్రమం నిర్వహించారు. భోజనం పెట్టి బియ్యం దుప్పట్లను పంపిణీ చేశారు. శ్రీ అరవింద సేవా సమితి ఆధ్వర్యంలో మున్నంగి ప్రభుదాస్చే గత 3 దశాబ్దాలుగా నిరుపేద వృద్ధులు వికలాంగులకు చీరలు దుప్పట్లు బియ్యం పంపిణీ చేసి అన్నదానం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెనాలికి సమీపంలోని కొల్లిపర మండల గ్రామం జముడుపాడులో 250 మందికి బియ్యం దుప్పట్లను పంపిణీ చేసి అన్న వితరణ చేశారు. మున్నంగి ప్రభుదాసు మున్నంగి ఐజాక్ వీటిని పంపిణీ చేశారు. సహకరించిన దైవజనులు ఏసుపాదం మాట్లాడుతూ ఇంతటి సేవ చేస్తున్న ఆటో డ్రైవర్ మున్నంగి ప్రభుదాస్కు సేవారత్నం బిరుదు ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈరోజు జవుడుమాడు అనే గ్రామంలో మరి దాదాపుగా 150 మంది పేద వృద్ధులకు వికలాంగులకు విధవరాండ్రకు చీరలు దుప్పట్లు మరియు అన్నదానము జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి మాది ఆలపాడు గ్రామము ఆటో తోలుకుంటూ ఈ సేవ చేయటమే నా లక్ష్యంగా పెట్టుకుని 40 సంవత్సరాలలో 30 లక్షల మంది పేద ముసలోళ్ళకి అన్నదానము వస్త్రదానము బియ్యము చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాను. మరియు వృద్ధాశ్రమము మరి స్లాప్ వరకు వచ్చింది ఆలపాడులో. మరి ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నన్ను దీవించి ఈ వృద్ధాశ్రమానికి ఎవరైనా మరి సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే సహాయం చేయొచ్చు. మరి ఎన్నో గ్రామాల్లో ఎన్నో ఊర్ల్లో మరి సహాయం చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ పేద ఆటో డ్రైవర్ వృద్ధాశ్రమానికి సహాయపడాలని కోరుకుంటూ మరి ఈయన గారికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది పేదలను ఆదరిస్తూ వారికి కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ తను ఆటో డ్రైవర్ అయినప్పటికీ ఆటో నడుపుకుంటూ ఆ ఆటోలో వచ్చినటువంటి ధనం అది పేదలకి ఖర్చు పెట్టుకుంటూ అనేక ప్రాంతాలు అనేక ఊర్లలో మరి అనేకులకి కడుపు నింపుతూ వారికి బట్టలు లేని వారికి బట్టలు మరి ఆహారం లేని వారికి ఆహారము మరి ఈయన గోలు మరి 30 లక్షల మంది. పాఠశాలల్లో వార్షికోత్సవాల నిర్వహణ ఎంతో అవసరమని తెనాలి డివిజనల్ విద్యాశాఖ అధికారిని జి శాంతకుమారి అభిప్రాయపడ్డారు. రూరల్ మండల గ్రామం కొలకలూరులోని జెడ్పీ హై స్కూల్లో మంగళవారం స్కూలు వార్షికోత్సవం పదవి విరమణ చేయనున్న ప్రధానోపాధ్యాయుడు మాచర్ల నాగేశ్వరరావు అభినందన సత్కార సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి డివిజనల్ విద్యాశాఖ అధికారిని జి శాంతకుమారి మాట్లాడుతూ వార్షికోత్సవాల నిర్వహణ ప్రయోజనాలను వివరించారు. పదవి విరమణ చేస్తున్న మాచర్ల నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాచర్ల నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తారని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి వి జయంతుబాబు 1977-78 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని సేవలను కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థులు హైస్కూల్లో గతేడాది 8-9 తరగతుల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు 20,000 పైచిలుకు నగదు బహుమతులను అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఏటా ప్రదానం చేస్తున్న సీతాపతిరావు ప్రధానోపాధ్యాయ అవార్డును ఈసారి మాలావత్ బాలనాగయ్య నాయకు ప్రదానం చేసి నగదు జ్ఞాపికతో సత్కరించారు. ఉపాధ్యాయ బృందం మాచర్ల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. మత్య అన్నారావు సంధానకర్తగా వ్యవహరించారు. గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, పీసీ చైర్మన్ షేక్ జిలానీ, ఉపాధ్యాయులు మేకల సుబ్బారావు, తోట శ్రీనివాసరావు, మిథున్, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎం గారి రిటైర్మెంటు మరియు 10th క్లాస్ విద్యార్థులకు యానివర్సరీ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరి గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి 27వ తారీఖే యానివర్సరీ డిస్టిక్లో ప్రతి స్కూల్ కూడా జరగాలి అని చెప్పడం జరిగింది. అదే ఆదేశాలని గౌరవించి మరి ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు కూడా ఈరోజు యానివర్సరీ కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. మరి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మరి డిసెంబరు 6వ తారీఖు నుంచి యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. స్టిల్ ఈ స్కూలు మంచి పర్ఫార్మెన్స్లోనే ఉందండి. రేజింగ్ స్టార్స్ లేవు, షైనింగ్ స్టార్స్లోనే ఉన్నారు. మరి ప్రతి సబ్జెక్ట్లో కూడా మరి కొలకలూరు జడ్పీ స్కూలు
మంచి గ్రేడ్లోనే ఉంది, టాప్లోనే ఉంది, బాటంలో అయితే లేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలకలూరు నందు ఈ రోజున ఉదయం యాన్యువల్ డే ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఆ సందర్భంగా ఇదే నెలలో నేను కూడా రిటైర్ అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయేతర బృందము మరియు ఇతర అధికారుల బృందం అంతా కూడా నన్ను సన్మానించడం జరిగినది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలోనూ యానివర్సరీ డే నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా యానివర్సరీ డేని కండక్ట్ చేశాము. దీనిలో చదువులో మంచి ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2003 సంవత్సరం నుండి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం నాగేశ్వరరావు గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు రిటైర్మెంట్ సందర్భంగా సార్ని ఘనంగా తెనాలి ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహాలో తెనాలిలో నిర్వహించే క్రికెట్ పోటీలు. ఈ పోటీలను టీపీఎల్గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 9 క్రీడాకారుల ఆప్షన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీలో మంగళవారం తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 9 క్రీడాకారుల ఆప్షన్ను ప్రారంభించారు. కోచ్ మాలిక్ వివరాలను తెలియజేశారు. టీపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పెసర్లంక రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీఎల్లో మొత్తం 9 టీములు పాల్గొంటాయని మాలిక్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ శిరీష, షేక్ మదనూర్, షేక్ యూసుఫ్, షేక్ సాజిద్, ఎం చేతన్లు ఫ్రాంచైజ్ ఓనర్లుగా వ్యవహరించారు. ఎవ్రీ ఇయర్ జరిగినట్టే మన టీపీఎల్ మాలిక్ గారి ఆధ్వర్యంలో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మీరు ఈ ఇయర్ లాస్ట్ టైం మనము స్పాన్సరింగ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చాం. ఈ ఇయర్ టైటిల్ స్పాన్సర్గా విఆర్ కన్సల్టెన్సీ వారు తరఫు నుంచి మీకు టైటిల్ స్పాన్సర్ చేస్తున్నాం. మీరు చక్కగా ఆడి విజయం సాధించాలని ప్రతి టీంకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కెరీర్ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారని, మీ కెరీర్ని మీ చేతిలోనే ఉంది. చక్కగా కెరీర్ని గైడ్ చేసుకుంటూ మాలిక్ గారి ఆధ్వర్యంలో మంచి ఇండియా టీంలో ప్లేయర్స్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విఆర్ కన్సల్టెన్సీ నుండి ఎప్పుడు మీకు మా తరఫున సహకారం ఉంటుందని చెప్తున్నాం. సర్టిఫికేట్ మీద అంటే చాలామంది ఇండో నేపాల్ సిరీస్ దాని మీద కూడా సర్టిఫికేట్స్ మీద గవర్నమెంట్ జాబ్స్ పొందడం జరిగింది. క్రితంలో 4 గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన అసోసియేషన్ తరఫు నుంచి. అదేవిధంగా ఈరోజు మరి సర్టిఫికేట్ ప్రజెంటేషన్ ఇండో నేపాల్ సిరీస్ ఆడినటువంటి ప్లేయర్కి సర్టిఫికేట్ మరి రమణ గారి చేతుల మీదుగా మరి వేదికగా ఇవ్వాల్సిందిగా ధవలవరుణ్ణి వేదిక మీదకి సర్టిఫికేట్తో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎప్పుడు పలకరించినా చాలా బాగా పలకరిస్తాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. ఒక స్టూడెంట్లా కాదు, సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు అనమాట. లాస్ట్ టైం నేపాల్ తీసుకెళ్ళినప్పుడు కూడా నా ఖర్చు నేను పెట్టుకోలేను అన్నకి తెలిసినప్పుడు అన్నే భరించాడు మొత్తం. ఎంతమంది ఉంటారు ఇలా? ఉండరు కదా. క్లాప్స్ కొట్టండి రా. ఏరా ఇంత స్లో ఉంటే ఏం చేస్తారు మీరు? అర్థమవుతుందా? సో అన్న చెప్పినట్లు వింటే మీరు లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోతారని నేను చెప్పను, కానీ మీ స్కిల్, మీ అదృష్టం బట్టి మీ లక్ అనేది బేస్ అయి ఉంటుంది. సో అకాడమీకి వచ్చి అన్నతో ట్రైనింగ్ నేర్చుకుని ఈ టీపీఎల్ బ్లాక్ బస్టర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవతా విలువలు కలిగి ధార్మిక చింతనతో సమాజానికి తన వంతు సేవలందిస్తున్న కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యంకు తెనాలి బంధు బిరుదు ఇవ్వటం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కొనియాడారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో సోమవారం రాత్రి శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యంకు తెనాలి బంధు బిరుదును, ప్రశస్తి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని తెనాలి బంధు ప్రశస్తి పత్రాన్ని అందజేశారు. ధార్మిక చింతనతో కొత్త సుబ్రహ్మణ్యం చేస్తున్న సేవలను గుర్తు చేశారు. నేటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమాజానికి ఆయన వంతు సేవలందిస్తున్నారని కొనియాడారు. సంపాదించిన దానిలో కొంత భాగం సమాజానికి ఇవ్వటం అందరి వల్ల కాదని అన్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఆయనలోని మానవతా దృక్పథం సమాజానికి ఇన్ని సేవలందించేలా తోడ్పడుతుందని అభివర్ణించారు.
ఇక నుండి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం గారిని తెనాలి బంధు సుబ్రహ్మణ్యం గారిని పిలుచుకుందామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు బిరుదు, ప్రశంసా పత్రంతో పాటు మెమోంటో బహుకరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, నిజాముద్దీన్, పావులూరి శ్రీనివాసరావు, నన్నపనేని ముకుందరావు, కొలసాని రామచందు, పావులూరి నరసింహారావు, కొత్త వసుంధర, లక్కరాజు సాయి, గుంటూరు కృష్ణ, నాగభూషణం, అయినాల మల్లేశ్వరరావు, పలువురు పెద్దలు పాల్గొన్నారు. అందరూ కూడా కొనియాడబడినటువంటి కొత్త సుబ్రహ్మణ్యం గారు మరి నాకు చాలా ఆత్మీయులు, మనందరికీ ఆత్మీయులు. ఆనాడు దేశ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పిలుపు తీసుకొని గొప్ప నాయకుడు మరి సిఆర్ దాస్ గారు, సత్యానంద దాస్ గారు, ఆయన్ని ప్రజలందరూ కూడా దేశబంధుని పిలిచారు. అదేవిధంగా ఈనాడు మనం వీరిని స్ఫూర్తిగా తీసుకుని యువతరం మంచి ఉజ్వల భవిష్యత్తు పొందుతారని ఆశతో మరి మనందరి యొక్క ఆకాంక్షతో మరి వారికి వీరి యశస్సు అక్కడికి చేరేంత వరకు ఎవరు నిర్మించారో తెలియదు, కానీ ఈ కమిటీకి మనస్ఫూర్తిగా అయినాల మల్లేశ్వర గారు ఆ బిరుదుని ఎంపిక చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వారి యొక్క సన్మాన కార్యక్రమాల్లోకి ఇది ఒక సన్మాన కార్యక్రమము, లేకపోతే ఒక అవార్డు కార్యక్రమంగా కాకుండా ఒక వ్యక్తి విలువలతో కూడిన జీవితాన్ని ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలి, ఏ విధంగా మనము బంధువుగా కాదు ఆత్మ బంధువుగా చిరస్థాయిలో నిలబడాలి అనే ఒక ప్రణాళికను మనం జీవితంలోకి మనం అందరం కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత. ఎవరున్నారు ఇట్లా నీళ్ళు అందించేవాళ్ళు? పైపుల ద్వారా, తన పైపుల ద్వారా ఎంతమందికి నీటి అవకాశం అందిస్తున్నారు? చాలా చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో ఈ విధంగా కనుక చేసినట్టయితే కొంత చాలా వరకు కూడా కొంత ఉపయోగం ఉంటుంది. అందులో కాకపోతే మన తెనాలి ఏంటంటే ఒక అడుగులోనే నీళ్లు పడతాయి, మంచి ప్రాంతం ఉంది, మంచినీళ్ళు అంతే మంచినీళ్ళు పడతాయి. ఖచ్చితంగా పంపులు అవసరం ఉంది, పైపులు అవసరం ఉంది, కుమార్ పంప్స్ అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎవరు పోటీ వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వారికి మాత్రం కస్టమర్స్ సహకరిస్తారు. మీకు ఒక మంచి పేరు ఉండింది, ఏదైనా రిపేర్ కావాలనే వెంటనే పంపిస్తారు, మీరు మంచి పైపులు ఇస్తారు, మోటార్లు ఇస్తారు, మీ నుంచి ఎన్నో మంది లబ్ధి పొందుతున్నారు. కనుక మానవ జీవితానికి ముఖ్యమైనటువంటిది ఏదైతే తాగునీరు ఉందో వాటికి మీరు ఇచ్చేటువంటి మీ మోటార్ల ద్వారా, మీ పంపుల ద్వారా జనాలకి మానవతా విలువలు నేర్పుతూ మరి ఆయన ఎన్నో విషయాలు నిన్న కూడా మాకు దీని మీద డిజిటల్ మోసాలు వాటి మీద చాలా పెద్ద క్లాస్ తీసుకుని నిన్న 2 గంటల పాటు వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మనం చేసేది మంచి పని అయితే సమాజం ఎప్పుడు మనం గుర్తుంచుకోవడం ఉంది. గుర్తుంచుకుపోయినా మనం పెద్దలు ఏం చెప్పారంటే ఈ చేత్తో దానం చేస్తే కుడి చేత్తో ఎడం చేతి తెలియకూడదు అన్నారు. అట్లాగే మన పేరు కోసం వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టేది చేసేది కాదు. అంటే మన రాజకీయ పరంగా మనం చేసేది ఏం కాదు. మన జనాలకి మంచి చేతనంత పని, చుట్టుపక్కల అట్లాగే దేవాలయానికి మంచి చెడు పంపడితే ఏది ఇచ్చాం, అట్లాగే కళ్యాణ మండపాలకు ఇచ్చాం. పాపం ఈ బాగా పనిచేస్తుంటే వాళ్ళంతా నా పేరు చెప్పుకొని నేను ఎక్కడ కాదు గుంటూరు వెళ్ళినా పెద్దపల్లి ఎక్కడికి వెళ్ళినా మీ పంపానంటారు. నిన్న కూడా ఎక్కడో కలిస్తే మీ పంపు ఎప్పుడో నేను చిన్నప్పుడు వాడానంటే ఇందాక మన బ్యాంక్ రీజనల్ మేనేజర్ గారు చెప్పినట్టు మీ ఎప్పుడో మా నాన్నగారు పంపేసేస్తాను, మా ఇంట్లో పంపని చేస్తున్నారు. ఇదే మన మంచితనం, గొప్పతనం. అంతేగాని నేనేం గొప్పని కాదు, నేనేం గొప్ప వ్యక్తిని కాదు, నేను సామాన్య వ్యక్తిని. అందుకనే ఎవరంటే చదవలేదని చెబుతాను నేను. ఎందుకంటే నేను చదివిన చదువు అక్కడే ఉపయోగపడలేదు కదా. నేను చేసేది ఇంజనీరింగ్ వర్క్. అసలు నేను చదివింది బిఎస్ స్టూడెంట్ని, దానికి దీనికి లింక్ లేదు. అందరూ మా దగ్గర ఉన్న కురాలను ఎంకరేజ్ చేయడానికి అది నేను చదువుకోలేదు. అనుమానం పెనుభూతమైంది. ఓ వివాహితకు మరణ శాసనం రాసింది. తాళి కట్టిన భర్త గొంతు నులిమి కర్కశంగా హత్య చేశారు. పైగా భార్య సోదరుడికి ఫోన్ చేసి మరీ తన ఘనకార్యం గురించి సమాచారం ఇచ్చాడు. పట్టణ 15వ వార్డులోని డిపో రోడ్లో బండ శిరీష అనే 27 ఏళ్ల వివాహిత మహిళ మంగళవారం హత్యకు గురైంది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. శిరీష భర్త సాయి క్యాటరింగ్ వ్యాపారం చేస్తుంటాడు.
భార్య సోదరుడికి తానే స్వయంగా ఫోన్ చేసి మీ సోదరి శిరీషను హత్య చేశానని చెప్పాడు. దీంతో ఈ ఘోరం వెలుగు చూసింది. ఆ ఫోన్ తర్వాత నిందితుడు సాయి అదృశ్యమయ్యాడు. గతంలో శిరీష బ్యూటీ పార్లర్లో పనిచేశారు. భార్య ప్రవర్తనపై సాయికి అనుమానమని, ఆ కారణంగానే గొంతు పిసికి హత్య చేశాడని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాయి శిరీష దంపతులకు 2 కుమార్తెలు. ఒకరికి 7 ఏళ్లు, రెండో కుమార్తెకు 5 ఏళ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏమిటోనని చూసిన వారు విచారపడుతున్నారు. 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి మరో 2 అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను జరిపారు. రైలు కింద పడి చనిపోయిన ఒడిశాకు చెందిన వ్యక్తికి శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అంత్యక్రియలను నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి ఆ వ్యక్తిని గుర్తించారు. మృతదేహాన్ని అంత దూరం తీసుకెళ్లలేమని ఇక్కడే అంత్యక్రియలు చేయాలని వారు సూచించారు. దీంతో జీఆర్పీ పోలీసుల విజ్ఞప్తితో మంగళవారం ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల నుండి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంకు తరలించారు. వారు కోరిన సాంప్రదాయ పద్ధతిలో దహనం చేశారు. తదుపరి అస్థికలను కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేస్తామని సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను తెలిపారు. అదేవిధంగా చింతలపూడి గ్రామానికి చెందిన వయోవృద్ధురాలిని భౌతిక కాయానికి కూడా బంధువులు విజ్ఞప్తి మేరకు అంత్యక్రియలు చేశారు. కార్యక్రమంలో కుర్ర శ్రీనుతో పాటు మల్లెల వాసు, ఎస్ రాంబాబు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. मेरा भाई आया था इधर काम करने के लिए चेन्नई में, अंदर में आके ट्रेन से गिर के मर गया। कौन सा काम? हमारा उमरंग है काम का लिए आया था। నాగరాజ్ కుమార్ గారి మరణానంతరం వెంటనే స్పందించి ఈ స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా 1 రూపాయి కూడా తీసుకోకుండా అంత్యక్రియలన్నీ ఘనంగా నిర్వహించారండి. ఈ యొక్క సంస్థ వారికి మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరిది చింతలపూడి గ్రామం అండి. అక్కడే వారు చనిపోయారు. హార్ట్ అటాక్ అండి. ఆమె ఎవరు లేరండి, భర్తలు లేరు, పిల్లలు లేరు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి మేమే స్వచ్ఛందంగా చేసాము. గత 7 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం. నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహాలకి మరి ఉచితంగా ఎక్కడ కూడా 1 రూపాయి అనేది ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలు అందించడం జరుగుతుంది. ఈ రోజున మరి రైలు కింద పడి పెనత్ దత్ అనే అతను మరి చనిపోయి ఉన్నారు. అది రైల్వే పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మరి జిల్లా వైద్యశాలలో ఉన్న మృతదేహం మరి వారి బంధువులు ఒడిశా నుంచి వచ్చారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. పోలీసు వారి సమక్షంలో ఐడెంటిఫై చేసినాక ఈ బాడీని అక్కడ దాకా తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ సిస్టరు, వారి సోదరుడు ఒక అతను వచ్చారు చెప్పారు. చెప్పగానే వెంటనే మరి పోలీసు వారు, రైల్వే పోలీసు వారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి మా యొక్క సేవా సమితి వాహనంలో మరి జిల్లా వైద్యశాల, తెనాలి జిల్లా వైద్యశాల నుంచి మరి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానాన్ని తీసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిగా వారికి ఎలా కోరుకున్నారో ఆ విధంగా అంత్యక్రియలు చేయడం జరిగింది. తదుపరి ఈ అస్థికలను కూడా మళ్ళీ కాశీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మరొక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరబాబు కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి మనోహర్. బ్రెయిన్ డెడ్ కుమారుడి అవయవాలను దానం చేసి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారంటూ అభినందన. అమరబాబు చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యంకు తెనాలి బంధు బిరుదు ప్రదానం. శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సత్కారం. కొత్త సుబ్రహ్మణ్యం సేవలను అభినందించిన పట్టణ ప్రముఖులు. వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్తో బ్యాంకు ఉద్యోగుల నిరసన. పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించిన అన్ని బ్యాంకుల ఉద్యోగులు. పని భారం తగ్గించాలన్న యూనియన్ నాయకులు. అనుమానం పెనుభూతమైంది. వివాహిత మహిళకు మరణ శాసనం రాసింది. తాళి కట్టిన భర్తే స్వయంగా కర్కశంగా హత్య చేశాడు. బావమర్దికి స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.